మనకి అటెండెన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అటెండెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎంత మెయింటైన్ చేయాలి అనేది వీడియో అన్నమాట. ఎందుకంటే చాలామంది మీరు ఫ్రెష్ అంటే ఇంటర్ స్టూడెంట్సే ఉంటారు కదా, మోస్ట్లీ చాలామంది ఇంటర్ స్టూడెంట్స్. అండ్ వాళ్ళకి మీకు తెలిసి ఉండదు కదా ఎంత అటెండెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఎంత పర్సెంట్ ఉంటే మనకి ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండ్ ఎన్ని డేస్ మనం వెళ్ళాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ అయితే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకు వెల్కమ్. అండ్ ఐఎమ్ బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్ ఫ్రమ్ కాకతీయ మెడికల్ కాలేజ్. ఈ వీడియో అయితే అటెండెన్స్ కోసమే నేను పర్టికులర్గా చేస్తున్నాను. సో అటెండెన్స్ అంత మ్యాండేటరీ అనమాట మన కాలేజ్లో. సో అటెండెన్స్ ఉంటేనే మనము ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. సో మనం ఎంత పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అండ్ ఎన్ని డేస్ మనము లీవ్ తీసుకోవాలి అండ్ కంటిన్యూస్గా యాబ్సెంట్ అయితే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం అనమాట. వితౌట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటంటే చాలామందికి తెలిసి ఉండదు, అటెండెన్స్ లేకపోయినా ఏం కాదు, వి విల్ గో అండ్ రైట్ ఎగ్జామ్స్ అనే థాట్లోనే ఉంటారు. ఎందుకంటే మీకు తెలియదు కదా. సో అటెండెన్స్ ఇంకేంటంటే మనకి లెక్చరర్స్ చెప్తారనమాట, ఇంత ఉండాలి అని చెప్తారు వాళ్ళు. సో మనం అది పట్టించుకోం కదా, మనకి ఎక్కదు కదా. సో ఎక్కని వాళ్ళ కోసం అనమాట. ఎక్కే వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. సో ఎంత పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అని అంటే నియర్ టు 80 to 85 to 90 ఈ 3 మధ్యలో ఉండాలన్నమాట. సో ప్రతి మంత్ మనము 80 మెయింటైన్ చేస్తే మనకు ఓవరాల్లా మీకు 85 వస్తుంది. లేకపోతే ఇన్ కేస్ మీకు 85 ఆర్ మోర్ దెన్ 85 90 వరకు కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఏంటంటే మనకు 24 వర్కింగ్ డేస్ ఉంటాయన్నమాట ఎవ్రీ మంత్. సో అందులో ఒక సెకండ్ సాటర్డే తీసేస్తే సెకండ్ సాటర్డే మనకు హాలిడే ఉంటుంది. సో సండేస్ ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి. మ్యాక్స్ 24 అయితే ఉంటాయి అనమాట. సో మీరు అట్లీస్ట్ 23 డేస్ అయితే కంపల్సరీ వెళ్ళాలి. సో మీకు అప్పటికి ఫైనల్ టైంకి మీరు ఇదంతా కవర్ చేస్తారనమాట. అండ్ మీరు మంత్లీ ఒక 22 డేస్, లాస్ట్ 21 డేస్ అయినా మీరు వెళ్ళాలా కాలేజ్కి. సో మనకి ఒక్కరోజు యాబ్సెంట్ అయితే నాకు తెలిసి 3 to 4% అటెండెన్స్ అయితే తగ్గిపోతుందంట. మా క్లాస్ వాళ్ళు అంటున్నారు, నాకు కూడా తెలియదు. సో మీరు ఇప్పుడు టైంపాస్ చేసి అక్కడికి పోయినాక అటెండెన్స్ లేదు అని అంటే మాత్రం కొంతమంది కొన్ని కాలేజ్లలో వేస్తారు, మన కాలేజ్లో అయితే అస్సలు వెయ్యరు గైస్. సో కాకతీయ మెడికల్ మన కేఎంసీలో అయితే వెయ్యరు, మ్యాక్సిమం వెయ్యరు. సో కొన్ని డిపార్ట్మెంట్స్ స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట. అన్ని డిపార్ట్మెంట్స్ అయితే మ్యాక్సిమం స్ట్రిక్ట్ ఉంటారు. సో అప్పుడు అనవసరంగా మేడం వాళ్ళతో తిట్లు పడే బదులు సో మనము ఫస్ట్ నుంచి అటెండెన్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం అనుకోండి, మనకి ఈజీగా ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్ టైంకి మనము హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో దట్ మన ప్రిపరేషన్ కూడా మంచి ఫ్లోలో ఉంటుంది అనమాట. సో ఏంటంటే మనకు గైడ్ లైన్ అంటే యూనివర్సిటీ ఒక గైడ్ లైన్స్లో మెన్షన్ చేశారనమాట. యూ షుడ్ మెయింటైన్ 80% ఆఫ్ అటెండెన్స్. థియరీ క్లాసెస్లో 80% ఉండాలి, క్లినికల్ క్లాసెస్లో 80% ఉండాలి. సో మీకు ఇప్పుడు క్లినికల్ క్లాసెస్ ఏం లేవు కాబట్టి థియరీ క్లాసెస్లో కంపల్సరీగా మీకు 80% అటెండెన్స్ అయితే ఉండాలి. సో ఇన్ కేస్ మీరు కంటిన్యూస్గా యాబ్సెంట్ అయినారనుకోండి, సో మీ వ్యాలిడ్ రీజన్తో మీకు హోమ్ సిక్ అంటున్నా, మెడికల్ సిక్ అయినా అలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అటెండెన్స్ వేస్తారు. అంటే వ్యాలిడ్గా ఉండాలన్నమాట. ప్రిన్సిపల్ సైన్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు మనకు అటెండెన్స్. సో అన్న సిల్లీ రీజన్స్కి అయితే మీరు యాబ్సెంట్ కాకండి, కంటిన్యూస్గా మాత్రం యాబ్సెంట్ కాకండి. మీకు ఫైనల్లో మాత్రం చాలా ఇబ్బంది అయ్యిద్ది. మీరు ఇప్పటి నుంచే అటెండెన్స్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఏంటంటే కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని అటెండెన్స్ వేసే కాలేజెస్ కూడా కొన్ని ఉంటాయి.
సో ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి మంచి అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటూ రండి అండ్ కంటిన్యూస్గా లీవ్స్ అయితే పెట్టుకోకండి. అండ్ ఏంటంటే ప్రాక్సీలు మాత్రం అస్సలు చేయకండి. సో మీరు ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాక్సీలు వేసుకుంటారు, అటెండెన్స్ అయిపోతుంది. కానీ మీకు టాపిక్స్ అర్థమవుతాయి అంటే అసలు అట్లా అర్థం కావు. ఎన్ని రోజులని ప్రాక్సీల పైన బ్రతుకుతారో చెప్పండి. ప్రాక్సీలు అనేది డ్యామ్ వేస్ట్ అనమాట. మేము ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రాక్సీ అని అట్లనే పోయినాయి మాయి. లాస్ట్కి వచ్చే వరకు మొత్తం ఏంటంటే డమ్ ఫేసెస్ అయిపోయినాయి అనమాట మాయి. అండ్ ఏంటంటే ప్రాక్సీల పైన డిపెండ్ కాకుండా మీరు సెల్ఫ్గా పోయి అటెండెన్స్ తీసుకోండి, క్లాసెస్ వినండి. సో దట్ మీకు ఒక ఫిగర్ ఇదైతే గుర్తుంటుంది. ఒక పాయింట్కి అయితే మీరు వస్తారు, అరే ఇట్లుంటుంది అనే థాట్లోకి అయితే మీరు వస్తారు గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే అటెండెన్స్ అయితే నెగ్లెక్ట్ చెయ్యకండి ఫ్రమ్ ద డే 1, ఎందుకంటే ఇట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఫైనల్లో హెడేక్ కాకుండా, ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మనకు అటెండెన్స్ లేదు అది లేదు ఆ టెన్షన్ ఉంటుంది, మనం చదివేదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఆ టెన్షన్లో ఇది కూడా మనం చదవలేము. సో ఇంకోటి ఏంటంటే ప్రాక్సీలు ఎక్కువ చేయకండి, చెయ్యండి లిమిట్గా చెయ్యండి. మరి ప్రాక్సీల పైన బతుకుతాము అని అంటే మాత్రం అసలు నడవదు అనమాట. అది ఏదో ఒక రోజు దొరికిపోతారు, అయిపోతుంది మీ పని. కొంతమంది లెక్చరర్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ ఉంటారనమాట. ఇప్పుడు మీరు పోయి ప్రాక్సీలో అటెండెన్స్ వేసి ఏరి పిలుచుకురా పోండి అని అంటే మీరు ఉండరు. అప్పుడు మీ పరిస్థితి ఏంది, ఆ సిఆర్ పరిస్థితి ఏంది, అట్లా అది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయండి. సో అటెండెన్స్ గురించి ఒకసారి మీ సీనియర్స్ని అడగండి, అటెండెన్స్ ఎట్లా తీస్తారు ఏంటి, మీకు వాళ్ళకి అటెండెన్స్ ఎంత ఉంది, మంచి సీనియర్స్తో ఇంటరాక్ట్ కండి. సో దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మనము మాట్లాడే ఉంటే డెఫినెట్గా వాళ్ళైతే మనకు పక్కా హెల్ప్ చేస్తారు. మీకు హెల్ప్ చేస్తారు. అట్లా ఏమి ఉండదు, వాళ్ళు చెప్పరు అనే థాట్లో అయితే ఉండకండి. అటెండెన్స్ అనేది ఫుల్ మ్యాండేటరీ అనమాట మనకి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే దీనికోసం ఎందుకు వీడియో చేస్తున్నాను అనమాట. చాలా మంది అవసరమా పోవడము, ఏం కాదు ఒకరోజు యాబ్సెంట్ అయితే ఏం కాదు, 2 రోజులు యాబ్సెంట్ అయితే ఏం కాదు, అదే థాట్ అట్లా ఒక 1 వీక్ అట్లా పోతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డే నుంచి మీరు అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే మాత్రం అది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఏం టెన్షన్ లేకుండా ఎగ్జామ్కి చాలా మంచిగా ప్రిపేర్ కావచ్చు. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ అటెండెన్స్. లీవ్ తీసుకున్నా కూడా ఒక్క రోజు 2 రోజులు మాత్రం తీసుకోండి. సాటర్డే ఎట్లా మనకు సెకండ్ సాటర్డే ఉంటుంది, ఫ్రైడే ఇన్ కేసు ఇంటికి పోవాలి హోమ్ సిక్ ఉన్న వాళ్ళు ఫ్రైడే అటెండ్ అయ్యి సాటర్డే ఉంటుంది, సండే ఉంటుంది. మళ్ళీ మండే రోజు కూడా యాబ్సెంట్ తీసుకొని ట్యూస్డే నుంచి రెగ్యులర్గా అటెండ్ కావచ్చు. అట్లా కొన్ని తీసుకోండి, కానీ నేను పోతే ఇంటికే పోతే ఇటే వస్తా అనే థాట్లో మాత్రం ఉండకండి. మాకైతే చాలా ప్రాబ్లం అయింది, ఎందుకంటే మా ఫస్ట్ బ్యాచ్ కదా, మాకు అటెండెన్స్ ఎంత ఉండాలి లేరు చెప్పేవాళ్ళు. సో మాకేంటంటే ఒక ఛాన్స్ మీకు చెప్పనీకి మేము ఉన్నాం కాబట్టి దట్ మీరు ఒక సేఫ్ సైడ్లో ఉన్నారు. మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే. ఒకవేళ ఉండేది ఉంటే డెఫినెట్లీ యూస్ టు మెయింటైన్ అటెండెన్స్. సో ఏంటంటే లాస్ట్కి ఫస్ట్ బ్యాచ్ కదా అని వేసేసారు మాకు అటెండెన్స్. ఐ థింక్ మీకైతే అట్లా వేయరనమాట. మా కాలేజ్లో కొంచెం ఏదో మా పైన దయ చూపించి మాకు అటెండెన్స్ చేశారనమాట. సో ఇంటరాక్ట్ విత్ యువర్ సీనియర్స్ తో ఇంటరాక్ట్ అండి. Yeah, that's it for today's video. Bye guys, subscribe for more and like చేయండి, share చేయండి. Good night.